సభాయై నమః. నవపద్యామృతమత్పితామహయశో నారాయణం గొల్చి సత్తువ కల్గంగల నవపద్యామృతమత్పితామహయశో నారాయణం గొల్చి సత్కవిశార్దూల కిశోర కృష్ణునకున కైమోట్పులర్పించి ధీరవధానైక వధాన ధారణల మెట్రామగ్రజున్ మృక్కి సత్తువ గల్గంగల మద్వధాన కవితా తుణీరమున్ చాటెదన్ సలలితా చంద్రమౌళీషు సౌకుమార యజ్ఞ సందర్భ సత్కళాహర్షమందు పంచ సంఖ్యావధాన్ల ప్రపంచములుక భక్తి సాధన పత్రికై ప్రగతి పంచే బర్లను వండి పెట్టిరట బ్రాహ్మలు అద్భుత భోజనం వనన్ అని ఈ సమస్య ఇచ్చారు. తెల్లగు సంప్రదాయముకు దీక్షత కలిగిన దక్షులవుచు సంస్కార్లుగా రూపుదిద్దుకొని చప్పటి పప్పును సన్ననెయ్యి సాంబార్ల రుచించు షడ్రుచుల బాస్మతి బియ్యము లెక్కకేకు నంబర్లను వండి పెట్టిరట బ్రాహ్మలు అద్భుత భోజనం వనం. గాండ్ల కులన్వయుండుకడు కట్టెను తాలియు జానకమ్మకు. అంటే భగవంతునికి కూడా క్యాస్ట్ అంట కట్టడం అనేది లోకంలో ఉండేవాడేటువంటి పోకడ. గాండ్ల కులన్వయుండుకడు కట్టెను తాలియు జానకమ్మకు ముండ్లను బోలు రాక్షసుల మూర్ఛిల చేసిన రామచంద్రుడు కండలు కోమలం బలర ఖ్యాతిగా శైవ ధనుస్సు దృంచియున్ పెండ్లికి కారకుండగుచు పెన్మిటిగానిన వంశదీప్తి బిల్గాండ్ల కులన్వయుండొకడు కట్టెను తాలియు జానకమ్మకు. పుర్రె, చావు, బొంద, పాడే ఈ పదాలు తీసుకొని పార్వతీ పరిణయాన్ని కోకిలలు మంగళహారతి పాడినట్టుగా వర్ణించమని అడిగారు. అంటే చూడండి, శుభం అనేటువంటిది కోరినరు కానీ వాళ్ళంతా అశుభమే ఇచ్చారు. పుర్రెగలవాడే విషభోక్త ముజ్జగమున. అంటే ఎవడు విషం తాగాడో వాడే పురుషుడు. విష్ణువు అందుకే హరివల్లభే అంటాం. హరికి ఆ శంకరుడు వల్లభుడే. ఎవడు విషం తాగాడో వాడే జగజ్జీర్తి అని పేరు చెప్పుకోక తప్పదు. పుర్రెగలవాడే విషభోక్త ముజ్జగమున చావు లేనట్టి వాడే పో జతకు నాకు పార్వతి భర్తగాన్ బొంద పార్వతి పరిణయమున గళము విప్పుచు పికము మంగళము పాడే ద్రావిడ్, లక్ష్మణ్, యువరాజ్ ఈ పేర్లు తీసుకొని వాల్మీకిని వర్ణించమన్నారు. వాల్మీకిని వర్ణించమంటే చెప్పాను. అల సచిన్మయమయ్యే సీతమ్మ చరిత, అల సచిన్మయమయ్యే సీతమ్మ చరిత అల సచిన్మయమయ్యే సీతమ్మ చరిత విమల రామామృతముద్రావ డమరు కమర. విమల రామామృతముద్రావి డమరు కమర. రామాయణం ధ్వనికావ్యం. విమల రామామృతముద్రావి డమరు కమర శేఖరీభూత లక్ష్మణ రేఖయగుచు వరలే కవిరాజు యువరాజు వాల్మీకిగను. వాల్మీకి ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఆయన యువరాజే. ఎందుకంటే ఆయన జాతే జగతి వాల్మీకి కవిరిత్యభిధామత కవిరితి తతో వ్యాస కవయస్త్వయి దండిని అన్నారు పెద్దలు. పిపీలిక నృత్యతి వన్యకుండే. హోమకుండములో బ్రహ్మాండంగా హోమం జరుగుతుంది. అందులో చీమ నాట్యం చేస్తుందట. ఆ దరిదాపుల్లోకి వెళితేనే మాడిపోతుంది.
చీమ. అలాంటిది అక్కడ చీమ నాట్యం చేస్తుందని సమస్య ఇచ్చారు. సమాప్త యజ్ఞేచ ద్విజాశ్చ తుష్టాః. యజ్ఞం సమాప్తమైపోయింది. కొండరి వారు చేసినట్టుగా సుబ్రహ్మణ్య హోమం ఏదో ఒక హోమం జరిగింది. అందరూ ఋత్విక్కులందరూ కూడా సంతోషపడ్డారు. వైశ్వానరో తృప్తిమవాప్య సిక్తః. అగ్నిదేవుడు సిక్తః చక్కగా మజ్జనం చేపట్టాడు, తడపబడ్డాడు. తత్రోక్త మంత్రైః పరశాంతి పూర్వైః పిపీలికాం నృత్యతి వన్యకుండే. యజ్ఞమంతా పూర్తయిన తర్వాత పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత అనే మంత్రం చెబుతూ పూర్ణాహుతిలో మజ్జిగ పెరుగు చల్లుతాం. అప్పుడు వైశ్వానరుడు చల్లగా అయిపోయాడు. యజ్ఞం పూర్తి అయిపోయింది. యజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులు సంతోషపడ్డారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చీమను నాట్యం చేశాడు. పిపీలిక నృత్యతి వన్యకుండే అని ఈ రకంగా ఆ సమస్యను పూరించడం జరిగింది. హనుమత్పుత్రుడు భీష్మసూనను వివాహం బాడెరారండహో అనే సమస్య ప్రసిద్ధమైన సమస్యనే ఇచ్చారు. హనుమత్పుత్రుడు ఆంజనేయ స్వామికి అసలు వివాహమే కాలేదు. ఆయనకు కుమారుడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? భీష్మసూనను. భీష్ముడికి పెళ్ళయిందా? కాలేదు. ఆ భీష్ముడి యొక్క కుమార్తెను ఆంజనేయ స్వామి కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. ఇది సమస్య. శర్మగారు అన్నట్టుగా మరి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని అధిగమించడమే మానవుని యొక్క కర్తవ్యం. కాబట్టి మరి అది భగవద్ అనుగ్రహము లేకపోతే మన కృషి ప్రయత్నము ఇవన్నీ ఉంటే కానీ చేయడం సాధ్యం కాదు. ఈ పురాణాంశం తీసుకొని మరి పూరించడం జరిగింది. నందుడు గోపకులతో చెప్తున్నటువంటి అంశం సందర్భం అన్నమాట. వినుమా నేడిటు కృష్ణవాచ్య కథలావిష్కారముంజేసెదన్. కృష్ణుని యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఉన్నాడు నందుడు అక్కడ ఉన్నటువంటి గోపకులకు అందరికీ కూడా. ఘన వంశాంబుది నోలలాడిన మహాగాంభీర్య తేజస్వియౌ. ఆయన మంచి వంశంలో జన్మించినటువంటి వాడు. ఎవరు? అనుమానింపకుమమ్మ శౌర్యతడే. ఆయన ఎవరనుకున్నారు? ఆయనే కృష్ణుడు, సాక్షాత్తు శౌరి అతడే. ఆశ్చర్యము దివ్యదేహను మత్పుత్రుడు భీష్మసూనను వివాహం వాడెరారండహో. అక్కడ హనుమత్పుత్రుడు అన్న దగ్గర దేహను అక్కడ విడదీసి పదాలను విడదీయాలన్నాడు కదా, నడుము విడదీయాలన్నాడు. అలాగా దేహను మత్పుత్రుడు అంటే ఇక్కడ నందుడు చెబుతున్నాడు కాబట్టి, నందుని కుమారుడు శ్రీకృష్ణుడు కాబట్టి, అంటే పెంచుకున్నటువంటి వాడే కానీ పుత్రునితో సమానం కాబట్టి మత్పుత్రుడు అంటే నా కుమారుడు శ్రీకృష్ణుడు. దివ్యదేహను ఎవరామె? రుక్మిణి. భీష్మసూన ఆమె. రుక్మిణి యొక్క తండ్రి గారి పేరు కూడా భీష్ముడు అంటారు. కాబట్టి భీష్మసూన అయినటువంటి రుక్మిణిని మత్పుత్రుడు నా కుమారుడు శ్రీకృష్ణుడు వివాహం వేడాడు. మీరందరూ కూడా రండి రారండహో అంటూ ఆ గోపకులకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. దివ్యదేహను మత్పుత్రుడు భీష్మసూనను వివాహం వాడే రారండహో అంటూ చెప్పడం జరిగింది. సారాగొని శివుడు లోక సంరక్షణకై అని సమర్థించారు. మామూలుగా పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడైనా కూడా సారా తాగుతుంటారు కదా. ఆ సారాను శివుడు కూడా తాగాడట. ఎందుకోసము? లోక సంరక్షణ కోసం. సారా తాగడమే ఒక నిషేధ కార్యక్రమం. మరి ఇంకా లోకానికి ఉపకారం కోసం తాగాడు అని సమస్య చేయడం జరిగింది. సురులు పోటీ పడి, సురులు అసురులు కూడా
అది క్షీరసాగర మదనం చేస్తున్నారు కదా, సురులు అసురులు పోటీ పడి అరయగా నమృతమ్ము గోరి అబ్దిని చిలుకన్ ఘోరమ్మగు విషమును మనసారాగొనే శివుడు లోక సంరక్షణకై. ఇక్కడ హాలాహలం క్షీరసాగర మదనం చేస్తూ సముద్రాన్ని చిలుకుతూ ఉంటే విషం వచ్చిందట. సరే, అంతకుముందు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవన్నీ వస్తే ఇంద్రుడు పట్టుకెళ్ళాడు. కొన్ని సుగంధ ద్రవ్యాలు వస్తే విష్ణుమూర్తి తీసుకొని వెళ్ళాడు. విషం వచ్చేసరికి ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పుడు దేవతలందరూ కూడా శంకరుని ప్రార్థిస్తే తన చుట్టూ సురసంఘములు జయ ధ్వానంబులం బొబ్బిడని అంటాడు పోతన మహాకవి. అట్లా ఈశ్వరుడు ఆ విషాన్ని లోక సంరక్షణ కోసం తాగాడు. తాగి మరి కడుపులోకి వెళితే లోకాలన్నీ కూడా దహించుకుపోతాయి, మరి బయటే ఉంటే ఇబ్బంది కలుగుతుంది. అందుకని కంఠంలో ఉంచుకున్నాడు, ఆయన నీలకంఠుడు అయ్యాడు. కాబట్టి అలాంటి విషాన్ని మనసారాగొనే శివుడు లోక సంరక్షణకై ఆ సారా కాస్త మనసారాగా మార్చడం జరిగింది. ఇలా పూర్వం జరిగింది.